నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తలకు వెళ్దాం. ఆంధ్రజ్యోతి. ఉన్నత పదవిలో ఉంటూ అసభ్యకరమైన వ్యాఖ్యల, ఆ వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు. తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం. త్రిషను విడిచి దూరంగా ఉండాలని అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ పై నైనర్ నాగేంద్ర విమర్శలు. తమిళ బీజేపీ అధ్యక్షుడు అంట, ఎవరిపైన మన యాక్టర్ విజయ్ గారు ఆల్రెడీ ఒక పార్టీ పెట్టారు కదా, టీవీకే పార్టీ. ఆ పార్టీ పైన విమర్శలు కురిపిస్తూ, ఆ పార్టీ అధ్యక్షుని పైన విమర్శలు కురిపిస్తూ అది త్రిష గారి మీద ఎత్తేసిండు. త్రిష గారి మీద ఎత్తేయడం వల్ల త్రిష గారు ఈరోజు రియాక్ట్ అయ్యారు. ఈ చాలా రోజులు ఆయన జరిగి ఈరోజు త్రిష గారు రియాక్ట్ అయ్యారు. నా వ్యక్తిగత జీవితాన్ని వివాదాస్పద ఒక మ్యాటర్ లాగా మార్చొద్దు, అట్లా తీర్చిదిద్దొద్దు, అనవసరంగా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు ఏమైనా రాజకీయ కోణాలు ఉంటే మీరు చూసుకోండి, కానీ అనవసరంగా నన్ను కాగొద్దు అని చెప్పేసి నాగేంద్ర గారికి వార్నింగ్ ఇచ్చింది త్రిష గారు. దానికి సంబంధించిన వార్తను చూద్దాం. నా వ్యక్తిగత జీవితాన్ని వివాదాస్పద వస్తువుగా మార్చొద్దు, ఉన్నత పదవిలో ఉంటూ అసహ్యకరమైన వ్యాఖ్యల. తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం అంట. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనర్ నాగేంద్రను ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలో తన పేరు ప్రస్తావించడంపై సినీ నటి త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో ఉన్నతమైన పార్టీల పదవిలో ఉంటూ ఇంతటి అసహ్యకరమైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారని నేను ఊహించలేదు అంటూ మండిపడ్డారు. ఇటీవల నైనర్ నాగేంద్రను విలేకరులతో మాట్లాడుతూ విజయ్కి ఏమీ తెలియదు, అతనికి అనుభవం లేదు, ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూడమనండి, అంతకంటే ముందు అతను త్రిష నుంచి దూరం అయితే వాస్తవాన్ని గ్రహించగలడు అని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో త్రిష నైనర్ నాగేంద్రకు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె తరపున న్యాయవాది సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏ రాజకీయ పార్టీతోనూ త్రిషకు సంబంధాలు లేవని, అలా ఉండాలనే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. తను ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని, అన్ని పార్టీలతో తటస్థ వైఖరిని అవలంబిస్తారని పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఒక వివాద వస్తువుగా మార్చదని ఆమె నైనర్ నాగేంద్రకు హితవు పలికారు. కాగా అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో నైనర్ నాగేంద్రను విచారం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో నటి త్రిష గురించి మాట తప్పుగా దొర్లిందని ఒప్పుకోవడం జరిగిందంట. ఇప్పుడు సడన్గా మాట అనేయడం ఏంది, దాని తర్వాత సారీ చెప్పడం ఏంది? అన్న మాటకు పశ్చాత్తాపం వల్ల సారీ చెప్పినేమో, కానీ ఆ మాట అన్న తర్వాత దానివల్ల నీ దిగజారిపోయిన నీ స్థాయి అనేది మళ్ళీ తిరిగి రాదు. నువ్వు సారీ చెప్పినా తిరిగి రాదు, ఇక వచ్చినా 50%. అనేకంటే ముందు ఉండాలి కదా అది. సోయి అన్న తర్వాత ఏంది? మరో వార్త చూసుకుందాం. ఆల్ ఇండియాలోనే ఒకే ఒక్కడు శ్రీ చైతన్య విద్యార్థి, 300కు 300 మార్కులతోటి ఆల్ ఇండియాలోనే ఒకే ఒక్కడు శ్రీ చైతన్య విద్యార్థి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. మోహిత్, ఈయన పేరు మోహిత్. వాళ్ళ పేరెంట్స్ డాక్టర్లు. ఆయన ఆల్ ఇండియా, మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్ ఇండియా టాపర్. ఆయన 300కి 300 మార్కులు కొట్టిండు. ఆయన మోహిత్. చూడండి, పసల మోహిత్కు స్వీట్ తినిపిస్తున్న తల్లిదండ్రులు. చూద్దాం. ఇగో మేమిద్దరం వృత్తిరీత్యా గవర్నమెంట్ డాక్టర్లమే అయినప్పటికీ మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని అభిరుచిని గౌరవిస్తూ విజయవాడలోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్లో ఎంపీసీ గ్రూప్తో పాటు IPL Super 60 ప్రోగ్రాంలో అడ్మిషన్ చేయించాము. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, క్రమబద్ధకరమైన అకాడమిక్ ప్లానింగ్, ప్రశాంతమైన హాస్టల్ వాతావరణం, సమయానికి మోటివేషన్, పోషకాహారం, ఇలా ప్రతి అంశం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది అనిపించింది. శ్రీ చైతన్య ఎంచుకోవడం మా జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటిగా భావిస్తున్నాము. ఈరోజు మా కుమారుడు మోహిత్ JEE మెయిన్ సెషన్ 1లో NTF ఫైనల్కి ప్రకారం 300కు 300 సాధించి ఆల్ ఇండియా టాప్ స్కోర్ చేయడం మాకు గర్వకారణం. ఈ విజయంతో అభినందనలు వరుసగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరి ప్రశంసలు ఉన్నప్పుడు హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఈ ఘనత వెనుక శ్రీ చైతన్య మేనేజ్మెంట్ లెక్చరర్ల కృషికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మొదటి నుంచి శ్రీ చైతన్యలోనే చదువుతానను అన్న మా అబ్బాయి మాట నిజమైంది. అతని కళ సాకారం కావడానికి పటిష్టమైన మార్గదర్శకం కారణమైంది. వేలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు తయారు చేస్తూ కుటుంబాల భవిష్యత్తును మారుస్తున్న సంస్థగా శ్రీ చైతన్య నిలుస్తుంది. దేశ భవిష్యత్తులోనే దేశ విదేశాల్లో అగ్రస్థానంలో నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. మోహిత్ కూడా IIT చదివి మరిన్ని విజయాలు సాధిస్తాడనే పూర్తి నమ్మకం మాకు ఉంది. మరోసారి శ్రీ చైతన్యకు మా కృతజ్ఞతలు. మొత్తం అయితే ఈ డాక్టర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు శ్రీ చైతన్యలో జాయిన్ చేయడం వల్లనే మా అబ్బాయి ఈరోజు ఇంత టాప్ ర్యాంక్ సాధించగలిగిండు. ఆ విద్యా వ్యవస్థ కానీ, అక్కడ హాస్టల్ వాతావరణం కానీ, ఇవన్నీ కూడా మా అబ్బాయికి సహకరించినాయి. మోహిత్ మాట్లాడుతూ కూడా అదే చెప్పిండు. ఏమని, మా ఫ్యాకల్టీ మాకు సపోర్ట్ చేయడంతో పాటు, మాకు కోచింగ్ ఇవ్వడంతో పాటు, మా హాస్టల్ ఆ పరిసరాలు ఉన్నటువంటి ఆ ప్రాంతం కానీ, ఆ ప్రదేశం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉండడం వల్ల నేను ఇంత పీస్ఫుల్గా చదువుకోగలిగిన, ఈ ర్యాంక్ కొట్టగలిగిన అని చెప్పేసి మోహిత్ కూడా వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి మోహిత్ మాట్లాడుతున్నాడు. నేను శ్రీ చైతన్యలో
చేర్పించిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నేను ఆల్ ఇండియా టాపర్ కావడానికి మా ప్రోగ్రామ్, మైక్రో షెడ్యూల్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, డాటా క్లారిఫికేషన్ సెషన్స్, గ్రాండ్ టెస్టులు, ఆల్ ఇండియా ర్యాంక్ సిస్టంతో పాటు మా హాస్టల్ వాతావరణం కూడా కారణం. అందుకే శ్రీ చైతన్య మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు అని చెప్పేసి మోహిత్ కూడా మాట్లాడాడు. ఏదేమైనా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక విద్యార్థి టాప్ ర్యాంకర్గా నిలిచడం అనేది మన రెండు రాష్ట్రాల్లో కూడా గర్వకారం. కాబట్టి మన అన్ని విద్యా సంస్థలు కూడా అన్ని విద్యార్థుల పైన, అందరి విద్యార్థుల పైన అట్టనే కాన్సన్ట్రేట్ చేసి కొంచెం డల్లుగా ఉన్న విద్యార్థులను కూడా సీరియస్గా తీసుకొని వాళ్ళపైన కూడా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళను కూడా ర్యాంకర్గా నిలబెట్టే ప్రయత్నం చేయాలి విద్యా సంస్థలు కూడా. కొన్ని విద్యా సంస్థలు ఏం చేస్తాయంటే ఒక విద్యార్థి చదువుతున్నాడంటే ఆ విద్యార్థి పైనే ఫోకస్ చేసి ఆయన్నే పిండి నారదీస్తూ ఉంటారు. అట్లా చేయడం ఇంపార్టెంటే, అయినా కూడా ఇంకా కొంచెం వెనుకకొట్ట విద్యార్థులు ఉంటారు. వాళ్ళని కూడా సపోర్ట్ చేసి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కూడా ర్యాంకర్గా నిలబెడితే ఆ విద్యా సంస్థలకు కొంచెం పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు విద్యార్థులకు సపోర్ట్ చేయాలి. ఇట్లా టాపర్ విద్యార్థులకు ఇంకొంచెం ఎక్కువ బూస్టింగ్ ఇచ్చి ఇట్లా టాపర్లాగా నిలబెడితే మన రాష్ట్రాలకే గర్వకారణం. దానివల్ల ఆ విద్యా సంస్థలు అవుతున్నాయో వాటికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ముందుకోవాలి. మరో వార్త చూసుకుందాం. పురప్రథమంలో 61% బీసీలే. 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్మన్లు. వైస్ చైర్పర్సన్లుగా 41% బీసీలే ఎన్నిక. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని చోట్ల 50% పైగా వార్డుల్లో బీసీలదే గెలుపు. 7 కార్పొరేషన్లలో 4 బీసీ మేయర్లు. పురప్రథమంలో 61% బీసీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ 61% బీసీలకు టికెట్ లేకపోయినా, బీసీలు గెలవకపోయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలకు టికెట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండకుండే. మున్సిపాలిటీలల్లా ఈ బీసీలే ఈరోజు చైర్పర్సన్లు అయ్యారని చెప్పేసి అంటా ఉన్నారు కదా. బీసీ జనాలకు టికెట్ లేకపోయిన ఉంటే మున్సిపాలిటీలల్లా కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండే. కట్ చేస్తారు బీసీలంతా. ఎందుకంటే ఆల్రెడీ బీసీలు గరంలోని మాకు టికెట్ ఇస్తారా లేదా చూద్దాం వీళ్ళ సంగతి. ఎందుకంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీలల్లో టికెట్లు అనౌన్స్ చేసినా కూడా జనరల్ స్థానాల్లో మొత్తం అంటే టికెట్లు ఎట్లా అనౌన్స్ చేసిర్రు, పార్టీ పరంగా అనౌన్స్ చేసిర్రు. అయినా కూడా కరెక్ట్గా టికెట్లు రెడీ మళ్ళీ లోడ్లీ పంచాయతీలు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ రకరకాల కార్యక్రమాలు జరిగిపోయినాయి. ఎట్లాగో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో ఎట్లాగో సపోర్ట్ చేయలేరు. కాబట్టి ఈ మున్సిపల్ బీసీలకు టికెట్లు ఇస్తారా లేదా, ఇవ్వకపోతే చూద్దాం ఇంకా అని చెప్పేసి ఆల్రెడీ బీసీ జనాలు డిసైడ్ అయిపోయారు. ఆ సర్వే కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినట్టున్నది, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి, అధిష్టానం దగ్గరికి వెళ్ళినట్టున్నది. అరే బీసీలకు టికెట్ లేకపోతే కింద మీద అవుతుందన్న పంచాయతీ వాళ్ళకి తెలుసు. కాబట్టి బీసీలకు ఎక్కువ మందికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా బీసీ బిడ్డలు కూడా అరే మేము నిలబెట్టుకుంటాం, మాకు వచ్చిన అవకాశాన్ని నిలదొక్కుంటామని, అది పైసా పోయినా సరే, పని పోయినా సరే, టైం పోయినా సరే నిలబడాలి, గెలవాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళంతా వంతు ప్రయత్నం చేసి ఏ రకంగా ఓటాడగలనో ఆ రకంగా ఓటాడిగి ఎంత కష్టపడాలని అంత కష్టపడి మొత్తానికి సాధించారు. బీసీ బిడ్డలు కూడా అనుకున్న సాధించగలుగుతాం అని చెప్పేసి ఈరోజు బీసీ ప్రజలు కూడా గెలిచి నిలబడి ఈరోజు చైర్మన్ కాగలిగారంటే బీసీలందరూ ఏకమై, బీసీలందరూ గట్టిగా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న పదవులు ఇవి. ఎవరో పుణ్యానికి దానం చేసినవి కాదు. ఎందుకంటే బీసీలకు ఈరోజు బీసీ జనాభా ఎక్కువ. బీసీ జనాభా ప్రాతిపదికనే మాకు హక్కులు కల్పించాలని చెప్పేసి బీసీల కోసం కొట్లాడుతున్నారు. మన తీన్మార్ మల్లన్న కానీ ఇంకా రకరకాల వ్యక్తులు, ఆర్ కృష్ణయ్య కానీ, వీళ్ళందరూ కూడా బీసీ జనాల కోసం ఏ రోజు నుంచో కొట్లాడుతారు. కానీ బీసీ లోపల ఐక్యత ఇప్పుడు కనిపిస్తున్నది. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడో ఇట్లా ఐక్యంగా ఉండుంటే ఎప్పుడో ఈ పదవులన్నీ వచ్చేసేటి. అయినా కూడా మన దగ్గర మన మధ్యలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ మనం గెలవలేరే. కాబట్టి ఈరోజు బీసీ బిడ్డలంతా కూడా ఏకమై కలిసి కొట్లాడి తెచ్చుకున్న పదవులు ఇవన్నీ. ఈరోజు చైర్పర్సన్ అయినా సరే, మున్సిపల్ కౌన్సిలర్ అయినా సరే, ఇంకా ఏమైనా సరే ఇవన్నీ ఈరోజు బీసీ బిడ్డల దాకా వచ్చినాయి. బీసీ బిడ్డలు ఏదైనా అనుభవిస్తుర్రు అంటే దానికి కారణం జనాల లోపల ఉన్న ఐక్యత తప్ప ఇంకోటి కాదు. ఈ ఐక్యత కోల్పోయిన రోజు మళ్ళీ పదవులు కోల్పోతాం. ఈ ఐక్యత కోల్పోయిన రోజు ఖచ్చితంగా పదవులు కోల్పోతారు. మళ్ళీ అది జరగకుండా ఉండాలంటే జనాలు అంతా కూడా ఐక్యంగా ఉండాలి. ఫస్ట్ మీ జాతిని కాపాడుకోవాలి. అది కాపాడుకున్న రోజు మీకు పదవులన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. గిట్లనే ఈరోజు తీన్మార్ మల్లన్న కొట్లాడుతున్నాడు. ఈరోజు తీన్మార్ మల్లన్నకి నేను సపోర్ట్ కోసం మాట్లాడతలేను. తీన్మార్ మల్లన్న బీసీ జనాల కోసం ఎంతో కొట్లాడుతున్నాడు. ఎన్నో రకాల మాటలు పడుతున్నాడు, అనేక పదవులను సస్పెండ్ చేయబడుతున్నాడు, అనేక జనాల మధ్య నుంచి వెలువేయబడుతున్నాడు, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అయినా ఆయన అనుకున్నది మాత్రం సాధిస్తున్నాడు. ఈరోజు చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఏమని, బీసీలకు జనాలకు టికెట్లు ఇచ్చిండు, ఆయన కూడా ఒక్క క్యాండిడేట్ని కూడా గెలిపించుకోలేకపోయాడు అని చెప్పేసి. జరుగుతుంది. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయనకు జరిగిన అవమానాలు కూడా ఇట్లాంటివే.
ఆయన జరిగిన అవమానాలు కూడా ఇట్లాంటి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు రకరకాల కామెంట్స్ చేసిరు. అప్పుడు ఏంది రాజేంద్ర ఏం చేస్తావు నువ్వు అని చెప్పి, నీ పార్టీ వల్ల ఏం ఉపయోగం, నీ వల్ల ఏం ఉపయోగం, రూపాయి చిన్న పైసంత ఉపయోగం ఉండదు, తుంగల కొట్టింది తంగల పోతా అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఏమైంది, తెలంగాణ రాష్ట్రంను సాధించి తెలంగాణకు 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేయనికే ఉపయోగపడ్డది ఆ పార్టీ. అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా రాజకీయ ప్రస్థానం కానీ రాజకీయ పార్టీ ఒకటి స్టార్ట్ అయిందంటే ఆ చిన్న నిప్పురవ్వలాగా స్టార్ట్ అయ్యి పెద్ద అగ్నిగుండంలాగా మారుతుంది. అంత ఈజీ కాదు, అంత ఈజీగా ఉండదు. ఏదో పెట్టింది కదా అని చెప్పి పనికి మాలిన పార్టీ అన్నది అందరు తీసేస్తున్నారు కదా, కానీ అంత ఈజీగా ఉండదు. పెట్టిన పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది ఏ ప్రజల కోసం అయితే అది స్థాపించబడ్డదో ఆ ప్రజలకు న్యాయం చేసేదాకా నిలబడుతుంది ఆ పార్టీ. ఆ రకంగా ముందుకు పోతుంది. ఈరోజు బీసీ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడానికి కారణం కూడా అదే. బీసీ ప్రజా జనాభా ఎక్కువ ఉన్నది, బీసీ ప్రజలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి గారి వ్యూ కూడా ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉన్నది, మనం అసలు బీసీ జనాభా ఒక్కటి సపోర్ట్ చేస్తే మనం బయట పడతామా అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, పార్లమెంట్లో ఒకసారి మాట్లాడుకుంటా అధికార పక్షం మాట్లాడుతుంటే ప్రతిపక్షం సైడ్ నుంచి నుండి మేము శూద్రుహు అని మాట్లాడాడు. అంటే ఏంది, మేము ఏ వర్గాల నుంచి వచ్చినాము ఏ వర్గాల నుంచి ఉన్నాము అనేది రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి అవగాహన ఉన్నది. కానీ కొంతమంది అది పక్కన పెట్టి ఇంకా రకరకాలుగా మాట్లాడుతుర్రు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి క్లియర్ విజన్ ఏంటంటే బీసీ బిడ్డలు ఒకటి మనం ఎంటుంటే చాలు, బీసీ ప్రజలు మనం ఎంటుంటే చాలు, మనం అనుకున్న పదవులలో ఉంటాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉన్నది. కాబట్టి ఈరోజు బీసీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బీసీ జనాభా కూడా అరే మాకు సపోర్ట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు టికెట్ లేకపోయిన ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఇబ్బందుల పాలవుతుండే. పార్టీ పైన వాళ్ళు కూడా కన్నేసి పెడుతుర్రి, ఏం చేస్తున్నది పార్టీ, మనకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నది, ఏం చేస్తుంది అనేది. ఆ రకంగానే టికెట్లు ఇచ్చి ఈరోజు బీసీ బిడ్డలు కూడా నిలదొక్కున్నారు, మేము గెలుస్తాం అనేది. చూడండి, అన్ని చోట్ల 50% పైగా వార్డుల్లో బీసీలదే గెలుపు. 7 కార్పొరేషన్లో 4 బీసీ మేయర్లు అంట. 7 కార్పొరేషన్లు ఉంటే మొత్తం 4 బీసీ మేయర్లు, ఒక దగ్గర బీజేపీ మేయర్ ఉన్నాడు, బీజేపీ పార్టీ మేయర్ అయ్యారు. ఈ 7 కార్పొరేషన్లల్లో 4 బీసీ మేయర్లు అయ్యారు. ఇంకా 3 చోట్ల మాత్రం 2 ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, ఒకటేమో బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 4 మేయర్లు కూడా బీసీ బిడ్డలే. దానికి సంబంధించిన వార్తలు చూడండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు బీసీ వారు సత్తా చాటుతూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు దక్కించుకున్న బీసీలు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆధిపత్యం చూపారు. మున్సిపల్ చైర్ పదవుల్లో ఏకంగా 60.90% సొంతం చేసుకొని పట్టణాల్లో ప్రథమ పౌరులుగా అందలమెక్కారు. ఎన్నికలు పూర్తయిన 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీలే చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్లు పదవుల్లోనూ 41% మంది బీసీలే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లలోనూ బీసీలు సత్తా చాటారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా 4 కార్పొరేషన్లలో బీసీలే మేయర్ పదవులు దక్కించుకున్నారు. మొత్తం పదవుల్లో ఇది 57.14%. 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా సోమవారం 7 కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు 105 మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు బీసీలే నిలబడ్డారు, బీసీలే గెలిచిరు, బీసీలే పదవి దక్కించుకున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. బీసీలకు సపోర్ట్ చేయాలి కూడా, ఎందుకంటే బీసీలే ఈరోజు మీకు సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధికంగా సపోర్ట్ చేసింది బీసీలే. ఎందుకంటే మీరు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ అనుకుంటే కూడా ఇంకా తక్కువనే. అది 42% రిజర్వేషన్ అనుకుంటే ఈ నెంబర్ ఇంకా తక్కువనే. 42% మీరు బరాబర్ ఇంకా జనాలకు ఇస్తే 61% కాదు 75% ఉంటుంది. 75% బీసీ బిడ్డలే ఈరోజు పవర్లలో ఉంటుంది, సీట్లలో ఉంటుంది. ఇంకా కూడా 42% నిర్వహించలే కాబట్టి ఇంకా కూడా ఈ నెంబర్ తక్కువ ఉన్నది. వాస్తవానికి ఈ ఫిగర్ పెరగాలంటే ఇంకా 42% రిజర్వేషన్ కల్పించాలి. అన్ని రకాలుగా అన్ని పదవులలో కల్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు కరెక్ట్ న్యాయం చేసినట్టు, లేకపోతే కరెక్ట్ బీసీలకు న్యాయం చేయనట్టే. ఇంకా కూడా ఈ నెంబర్ పెరగాలి. చాలామంది పదవులు దక్కిన సంబరాలు చేసుకోకుండా మనం పదవి ఎక్కినాం కదా మనం సరిపోతా అనుకున్నాం కాదు. మన జాతి ఇంకేమున్నది, మన వెనకాల ఉన్న వాళ్ళకు నెక్స్ట్ మనం ఏం కల్పించాలనేది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అది ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి చేస్తారా, పార్టీ పైన ఒత్తిడి చేస్తారా, ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తారా, తీసుకొచ్చి 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించే దిశగా మీరు పనిచేయాలి. ఈరోజు అధికారం మీకు వచ్చింది కదా, పదవులు మాకు వచ్చినాయి కదా, కుర్చీలో మేము కూర్చున్నాం కదా అని చెప్పేసి మీరు సంబరాలు చేసుకొని మీరు సంతోషపడి మీరు కూర్చుంటే నెక్స్ట్ మీ వెనక తరం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో
ఆ రిజర్వేషన్ను ఏదేమైనా మాది మాకు దక్కాలి, మాది మాకు తెచ్చియండి, మాది మాకు ఇయ్యండి అని చెప్పేసి మీరు కూడా కొట్లాడే ప్రయత్నం చేయాలి. మీరు కూడా ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలి. తీసుకొచ్చినట్టయితేనే మీరు కూడా మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ పదవులు అనుభవించే అవకాశం ఉంటుంది. లేదంటే అది మీ కాడికే పరిమితం అయిపోతుంది, మీ కాడికే ఖతం అయిపోతుంది. అట్లా కావద్దంటే ఖచ్చితంగా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిర్రు, మీరు సీట్లలో కూర్చోరు కాబట్టి మీ రకంగా ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వానికి ఇంకా ఒత్తిడి పెరిగి మీకు 42% రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా సీట్లు కూర్చున్నాం అనుకోకుండా గట్టి ప్రయత్నం చేయండి. మీ వెనక జనాల గురించి కూడా ఆలోచన చేయండి. చేసినట్టయితే నెక్స్ట్ జనరేషన్ మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఏ రకంగా మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. అది కూడా ఒకసారి గమనించాలి. చూద్దాం, మరవాత చూద్దాం. 80% హస్తగతం. 105 మున్సిపాలిటీల్లో 85 కాంగ్రెస్వే, 5 కార్పొరేషన్లు సైతం అధికార పార్టీకి. కారుకు దక్కింది 17 పురపాలికలు మాత్రమే. 11 చోట్ల వాయిదా, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు. కరీంనగర్ కార్పొరేషన్ కమలం ఖాతాలోకి సిపిఐకి దక్కిన కొత్తగూడెం కార్పొరేషన్. హంగు మున్సిపాలిటీల్లో అత్యధికం హస్తానికి. 80% హస్తగతం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. 105 మున్సిపాలిటీల్లో 85 కాంగ్రెస్ అని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ ప్రభావం ఏందనేది చూపించారు. ఎందుకంటే చాలా చోట్ల మనం ఇంతకుముందు ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చిన రోజు వార్త చూసుకున్నట్టయితే ఎన్ని సీట్లు గెలిచారు అనేది కనిపించింది క్లియర్గా. 74 సీట్లు ఉండే. 74 సీట్లలో మళ్ళీ 10 సాధించారు. ఎట్లా? 105 మున్సిపాలిటీల్లో 85 కాంగ్రెస్వి. ఎన్ని ఉండే? ముందు 70 ఉండే. 64 నుంచి 74 అయింది. ఈరోజు 74 నుంచి మన ఎలక్షన్ జరిగిన తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ, సిపిఐ క్యాండిడేట్లు కానీ, బీజేపీ క్యాండిడేట్లు కానీ, ఇంకా అనేక రకాల క్యాండిడేట్లు సపోర్ట్ ఎవరికి ఇచ్చారంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేశారు. కాబట్టి అధికార పక్షం ఉన్నది కాబట్టి ఏమైనా పనులు చేసుకోవచ్చు, నిధులు వస్తాయి. కాబట్టి మనం అధికార పక్షానికి సపోర్ట్ చేస్తే మనకు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చిర్రు. వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా కొన్ని వైస్ చైర్మన్ల పర్సన్లు, ఆ వైస్ చైర్మన్ ఆ పదవులు కానీ ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఫిగర్ మళ్ళీ 64 నుండి 64 నుంచి 74 అయింది. 74 నుంచి ఈరోజు మళ్ళీ 85 అయింది. 85 అయిందంటే కూడా కారణం కూడా ఏంది? ప్రభుత్వం అధికారంలో ఉండడమే. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏ కౌన్సిలర్ అయినా సరే గల్లీకి డెవలప్మెంట్ కావాలనుకుంటాడు, జనాలు పన్ను అడుగుతారు. కాబట్టి అధికార పక్షం సైడ్ ఉంటే కొన్ని పనులు జరుగుతాయని చెప్పి ఉద్దేశంతో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి నిలబడడం జరిగింది. నిలబడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఫిగర్ పెరిగింది. 74 నుంచి మళ్ళీ 85 అయింది. ఇంకా కూడా చైర్మన్లో ఇంకా ఎన్నిక కాలే కొన్ని ప్లేస్లలో. కొన్ని చోట్ల ఇంకా ఉద్రిక్తలు దారితీస్తున్నాయి. మొన్న రీసెంట్గా ఒక వార్త చూసినాం. రాజగోపాల్ రెడ్డి గారి ఆ కారులో నుంచి ఒక మహిళా కౌన్సిలర్ దిగి పారిపోతున్నది. నన్ను బలవంతంగా తీసుకుపోతున్నారు, నేను ఈ పార్టీకి సపోర్ట్ చేయ, నేను బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా, కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఆమె దుంగి పారిపోతూ ఉన్నది. ఇట్లా రకరకాలుగా వార్తలు కనిపిస్తూ ఉన్నాయి, వింత వార్తలు. ఈ క్యాంప్ రాజకీయాలు చేయొద్దు, క్యాంప్ రాజకీయాలకు సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్లను కానీ, ఇంకా బీజేపీ క్యాండిడేట్లను కానీ, ఎంఐఎంలో గెలిచిన కానీ వీళ్ళందరినీ గుంజుకోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గుంజుకోయే ప్రయత్నంలోనే అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి న్యాయం కాదు ఇది. ఎందుకంటే ఏ అభ్యర్థి అయినా సరే గెలిచి ఈరోజు నిలబడ్డాడంటే ఆయన ఇష్టానుసారంగా ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేసుకొని ఇవ్వాలి. అంతేగాని మా అధికారంలో ఉన్నాం కాబట్టి మా ప్రతాపం మీద చూపిస్తాం, పోలీసులను పంపిస్తాం, ఇంకో అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొస్తాం, మీకు ఏదో పైసలు ఆఫర్ చేస్తాం, మీకు రకరకాలుగా చేస్తామని చెప్పేసి మీరు జనాలకు మాట్లాడుతున్నారని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉన్నది. ఆ మాటలు కూడా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నది. ఇది ఏమాత్రం న్యాయం కాదు. ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. ఎవరు గెలిచిన వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకొని ఇవ్వాలి. అంతేగాని అధికార బలంతో మీరు పోలీసులను పంపించి ఇంకొకరిని ఉపయోగించి వాళ్ళని మీ పార్టీలో గుంజుకోవాలని ప్రయత్నం చేయడం అనేది సరికాదు. ఇది రాష్ట్రంలో జనాలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏం చేస్తుంది అసలు అధికార పార్టీ, ఎట్లా ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అనేది జనాలు గమనిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకోటి న్యూస్ కూడా చూసాం నిన్న. ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టరు, మళ్ళీ ఇంకో ఎంపీ ఆ పోయేసి ఆ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే వస్తున్నారో ఆ కౌన్సిలర్ కానీ, ఆ చైర్పర్సన్లు కానీ వస్తున్న బస్సులను అడ్డగించి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లొల్లిలు క్రియేట్ చేద్దామని చూసారు, కొట్టాడలు తీద్దామని ప్రయత్నం చేశారు. అది సరైన పద్ధతి కాదు. అది చిల్లర రాజకీయం అవుతుంది. మీరు సిన్సియర్గా రాజకీయం చేయాలనుకుంటే, మీరు సిన్సియర్గా పనిచేయాలనుకుంటే మీ ఆలోచన ఎట్లుండాలంటే, అరే ప్రజల తీర్పే ఫైనల్ కాబట్టి, ప్రజలు ఇచ్చిన తీర్పే ఫైనల్ కాబట్టి, వాళ్లకు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మనం ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు, ఆ పార్టీకైనా ఆ వ్యక్తులకైనా అవకాశం ఇచ్చారు. వాళ్ళ సిన్సియర్గా వాళ్ళ పని చేసుకొని ఇవ్వాలి.
అంతేగాని మనం అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు అన్న ఆ ఇంత జ్ఞానం అనేది మీకు ఉండాలి. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు, ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నారు, ఇంకొక ఆయన ఎంపీ స్థాయిలో ఉన్నాడు. ఇట్లాంటి స్థానాల్లో ఉండి కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది జనాలతోటి ఎన్నుకోబడ్డ ఆ కౌన్సిలర్లను కానీ ఆ చైర్పర్సన్లను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే ఆ చర్య అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అధికార బలంతో ఏదైనా చేస్తారేమో, కానీ అది మీకే ఇబ్బంది, అది మీకే ఇబ్బంది. నెక్స్ట్ మళ్ళా ఎందుకంటే మీ పదవి అనేది శాశ్వతం కాదు, 5 సంవత్సరాలే మీ పదవి. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలకు, దాన్ని మీరు సరైన పద్ధతిలో నిర్వర్తించి జనాలకు మేలు జరిగేటట్టు చేసి జనాలకు అంతో ఇంత మేలు చేస్తే మీరు నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తారు. లేదు అధికార బలంతో మేము ఇట్లాంటి అధికార దుర్వినియోగం చేస్తాము, మా బలం ఉన్నది కాబట్టి మేము ఏమైనా చేస్తాము అని చెప్పేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మళ్ళీ కరుగాల్సి వాత పెడతారు జనాలు కూడా. ఆడదాకా తెచ్చుకోవద్దంటే మీరు సరైన పద్ధతిలో మేలు చేసే పనులు చేయండి, జనాలకు మేలు చేసే పని చేయండి. కానీ మీ పార్టీ బలం చూపించుకోవాలని చెప్పేసి అనేక రకాల ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఇబ్బంది అయ్యేది మీకే. అది కూడా ఒకసారి చూద్దాం. ఊహించినట్లే రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను సోమవారం 105 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగగా వీటిలో 85% మున్సిపాలిటీలను అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తంగా 85% పురపాలికలను తమ ఖాతాల్లో వేసుకుంది. 7 కార్పొరేషన్లోనూ 5ంటిని దక్కించుకుంది. మరో చోట సిపిఐతో కలిసి మేయర్ పదవిని 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్షం బీఆర్ఎస్కు 17 మున్సిపాలిటీలు మాత్రమే దక్కాయి. ఇందులోనూ 8 మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనివే కాగా 7 కార్పొరేషన్లలో ఏ ఒక్క చోట పోటీ ఇవ్వలేకపోయింది. ఇక బీజేపీ ఒక్కొక్కటి చొప్పున మున్సిపాలిటీ కార్పొరేషన్తో సరిపెట్టుకుంది. ఒక మున్సిపాలిటీ చైర్మన్గా ఫార్వర్డ్ బ్లాక్ మరో చోట దక్కించుకుందంట. అంటే ఏదేమైనా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికార బలం అనేది చూపించిందని కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కార్పొరేషన్లు గెలిచిర్రు, ఎన్ని మున్సిపాలిటీలు గెలిచిర్రు, ఎన్ని కౌన్సిల్లు గెలిచిర్రు అనేది ఆల్రెడీ నెంబర్ చూసినాం మనం. అయినా కూడా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఆ బలము ఆ బలం ఏందనేది చూపించే ఈరోజు ఈ ఫిగర్ను పెంచుకునే ప్రయత్నం చేసింది. కానీ ఏదేమైనా జనాల నిర్ణయమే ఫైనల్ కాబట్టి చూద్దాం మరి ఏమేమవుతుంది, ఎట్లయితుంది. ఆల్రెడీ దక్కించుకురు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పార్టీ బలం చూపించి అధికార బలంను చూపించి ఏడుదాకా తీసుకురావాలి అలా గుంజుకొచ్చారు. అయినా కూడా ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో ప్రజల నిర్ణయం ఉంటుందని కూడా చూడాలి. ఇది అసలు 80% అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు 60% మాత్రమే. ఇంకో 20% వీళ్ళు తెచ్చుకున్న తీర్పు. అది కాంగ్రెస్ పార్టీ బలంతో తెచ్చుకున్న తీర్పు. ఏదేమైనా తెచ్చుకున్నారు కాబట్టి కనీసం డెవలప్మెంట్ కార్యక్రమాలన్నా కలిసి నిజాయితీగా పనిచేసి ఆ జనాల మధ్యలో మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఈ అభ్యర్థులు ఎవరైతే గెలిచిరో, ఇప్పుడు ఈరోజు చైర్మన్లు ఎవరెవరైతే అయ్యారో, మేయర్లు ఎవరెవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా మంచి పని సంకల్పించి మంచి పని చేయాలని చెప్పేసి కోరుకుందాం.